విజయమ్మ సింధూరను తన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అలివిని అన్నీని తన గదికి తీసుకెళ్ళమ్మా అని అంటూ ఉంటుంది. అప్పుడు చంటి అయితే అమ్మాయి గారు అని అనేసరికి తను ఇప్పుడే కదా నాన్న వచ్చింది, కొత్త కోడలు కదా, కొన్ని బాధ్యతలు ఇంటి పద్ధతులు చెప్పాలి కదా, అవన్నీ నేను నిదానంగా చెప్పి తనని పంపిస్తాను, నువ్వైతే ముందుకు వెళ్ళి నీ గదికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అనడంతో అలివేనైతే చంటిని తన గదికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. మరొక పక్క సింధూర అయితే విజయమ్మ వైపే చూస్తూ ఉంటుంది. అలా చంటి వెళ్ళిన తర్వాత ఇక విజయమ్మ అయితే మాట్లాడుతూ ఉంటుంది సింధూరతో. మరొక పక్క చెంచలమ్మ కేశవతో, విజయమ్మ కోడలుగా సింధూర వెళ్ళిందంటే బంగారు పంజరంలో చిలకను బంధించినట్టే, నా మీద పంతం, నా మీద కోపం తన మీద చూపిస్తూ ఉంటుంది అని కేశవతో మాట్లాడుతూ ఉంటుంది చెంచలమ్మ. ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత విజయమ్మ అయితే సింధూర ముందు కూర్చొని కాలు మీద కాలేసుకుని కూర్చుంటూ ఉంటుంది. మరొక పక్క చెంచలమ్మ అయితే నా వల్ల తనని బాధ పెడుతూ ఉంటుంది అనేది కేశవతో చెప్పి బాధపడుతూ ఉంటుంది చెంచలమ్మ కూడా. ఇక సింధూర ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్న విజయమ్మ అయితే ఇంతకుముందు ఒకప్పుడు ఇలాగే నా ఇంట్లోనే కాలు మీద కాలేసుకుని నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చావు, విధి ఎంత విచిత్రమైనదో చూసావా, ఇప్పుడు నా ఇంటి కోడల్ని నిన్ను చేసింది, ఇప్పుడు నేనేంటో నీకు చూపిస్తాను, చూస్తూ ఉండు అని ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటే విజయమ్మ వైపే చూస్తూ ఉంటుంది సింధూర అయితే. ఇది రోజు ప్రోమోలో ఇదే వీడియో.